వెల్కమ్ టు నవ్య. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తొచ్చేది బంగారం కొనడమే. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతామని చాలా మంది నమ్ముతారు. అలాగే మన జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కూడా పొందుతాయని భావిస్తుంటారు. అందుకే అక్షయ తృతీయ రోజు వెండి, బంగారం వంటివి కొంటుంటారు. మరి ఈ రోజు మనం శ్రీకృష్ణ జ్యువెలర్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు రమ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమ్య గారు, ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నమస్తే అండి ఝాన్సీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా శ్రీకృష్ణ జ్యువెలర్స్ తరఫు నుంచి మీకు కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ రమ్య గారు, శ్రీకృష్ణ జ్యువెలర్స్ 13 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రమ్య గారు, మరి శ్రీకృష్ణ జ్యువెలర్స్లో మాకు ఫస్ట్ ఏ జ్యువెలరీ చూపించబోతున్నారు? డైమండ్ చూపించబోతున్నానండి. అది అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవితో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి హారం అండి, తుస్సి ప్యాటర్న్లో. లక్ష్మీదేవి కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి ఇందులో. ఈ ప్యాటర్న్ అంతా వచ్చేసి మనకి తుస్సి ప్యాటర్న్ అంటారు. సో పెండెంట్ అనేది బాగా హైలైట్ చేశారు. ఇక్కడ మొత్తం ఎమరాల్డ్ కాంబినేషన్తో వచ్చింది విత్ మ్యాంగోస్. దానికి పేరప్ చేసి సింపుల్ నెక్లెస్ తీసుకున్నాను. నెక్లెస్ కూడా వచ్చేసి జనరల్గా కామన్గా మనకి వి షేప్, యూ షేప్ అలా వస్తాయి కదా, అలా కాకుండా ఇది ప్యాటర్న్ కూడా ఫ్లవరీ ప్యాటర్న్లో చాలా యూనిక్గా స్టైలిష్గా ఉంది, కంటెంపరీ లుక్. అండ్ కాసులు కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నాయి ఇందులో. అమ్మవారి ఫేస్ కూడా చాలా క్లియర్గా ఎంబోజ్ అయ్యి అండ్ డీటెయిలింగ్ బాగా తెలుస్తుంది. సైజ్ ఆఫ్ డైమండ్ కూడా చాలా బాగుంది. అండ్ మన దగ్గర వచ్చేసి మ్యాక్సిమం డైమండ్స్ అన్నీ కూడా ఈఎఫ్ కలరే యూస్ చేస్తాము అండ్ సర్టిఫైడ్ డైమండ్స్ అండి. కస్టమర్స్ ఎవరైతే ఈ అక్షయ తృతీయకి పర్చేస్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా విజిట్ చేసి ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నార్మల్గా అయితే మనకి గోల్డ్లో అమ్మవారి కాంబినేషన్స్ చాలా ఎక్కువ వస్తాయండి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి హారంలో అమ్మవారి కాంబినేషన్ మనకి డైమండ్తో ఇచ్చారు అండ్ చాలా డీటెయిలింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమ్మవారు కూడా, అమ్మవారి శారీ కానీ బొట్టు కానీ చాలా డీటెయిలింగ్ నీట్గా ఫినిషింగ్తో పాటు వచ్చింది. ఇదంతా వచ్చేసి మనకి క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ కాంబినేషన్ అండి. ఇక్కడ మనకి ఎమరాల్డ్ డాంగిలర్స్తో డిజైన్ చేశారు. దానికి కాంబినేషన్ నెక్లెస్ కూడా ఉంది. నార్మల్గా అమ్మవారి స్టోన్ ఏంటంటే గోల్డ్ కొటేషన్లో ఉంటుంది, బట్ ఇక్కడ డైమండ్స్తో తయారు చేశారు, చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఫస్ట్ కలెక్షన్ చూసేసాం కదా రమ్య గారు, మరి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి? సో మ్యాంగో హారం అండి, ట్రెడిషనల్ హారం, ఎవర్ గ్రీన్. ఎన్ని తరాలు మారినా, ఎన్ని జనరేషన్స్ వచ్చినా మ్యాంగోకుండే క్వాలిటీ, గ్రేస్ అనేది దేనికి రాదు. సో అందుకోసమనే ఈ అక్షయ తృతీయ సందర్భంగా మరొక ప్రోడక్ట్ మ్యాంగో హారం తీసుకొచ్చాను. మ్యాంగోస్ కూడా ఎంత క్లియర్గా నీట్గా కనిపిస్తున్నాయి. మనకి మొత్తం వచ్చేసి ఎమరాల్డ్ కాంబినేషన్ ఇచ్చారండి. సో మీరు ఇక్కడ చూస్తే డీటెయిలింగ్ కూడా ఎంత క్లియర్గా తెలుస్తుందో. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాంగో పీస్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీతో పాటు అండ్ ఆ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. మొత్తం మనకి ఇక్కడ అంతా గ్రేడింగ్లో వచ్చింది. పెండెంట్ కూడా దీనికి స్పెషాలిటీ ఏంటంటే డిటాచబుల్ ఆప్షన్. సింగిల్గా పెండెంట్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఓన్లీ నెక్లెస్ కూడా వేసుకోవచ్చు అనమాట. మన ఒకేషన్కి తగినట్టుగా ఎలా కావాలంటే అలా పేరప్ చేసుకోవచ్చు. సో ఏ శారీకైనా, ఏ ఫంక్షన్స్కైనా, ఏ వెడ్డింగ్స్కైనా చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. సో రమ్య గారు, దీని గురించి చెప్పే ముందు శ్రీకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ది గ్రాండెస్ట్ అక్షయ తృతీయ ఎగ్జిబిషన్ పెట్టారు. అసలు ఆ ఆఫర్స్ ఏంటి? ఆఫర్ వచ్చేసి ఏంటంటే 10% గోల్డ్ రేట్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఈ 10 daysలో యాక్చువల్గా స్టార్ట్ అయింది ఏంటంటే 10th నుంచి స్టార్ట్ అయింది. 10th నుంచి 20th వరకు ఆఫర్ ఉంది. ఈ 10 daysలో ఏ రోజు మీకు గోల్డ్ రేట్ తక్కువ అనిపించిందో ఆ రోజు మీరు వచ్చి 10% గోల్డ్ రేట్ బ్లాక్ చేసుకొని ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత అక్షయ తృతీయ రోజు ఐదర్ 19th or 20th ఈ 2 daysలో ఒక రోజు వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో ఒక బెనిఫిట్ ఏముంది అంటే విచ్ ఈజ్ లోయెస్ట్ గోల్డ్ రేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ పే చేశారు. సో గోల్డ్ రేట్ వచ్చేసి ఇవాళ సమ్ XYZ ఒక గోల్డ్ రేట్ ఉందనుకుందాం. అక్షయ తృతీయ రోజు ఇంకా తగ్గింది అనుకోండి, ఇవాళతో కంపేర్ చేస్తే ఆ రోజు రేటు బట్టి మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి, మీరు ఏ రోజు అయితే బ్లాక్ చేసుకున్నారో ఆ రోజు గోల్డ్ రేట్ తక్కువ ఉందంటే ఆ రోజు రేట్తో పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డైమండ్స్లో మన దగ్గర హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. ఈవెన్ దాని మీద కూడా మన దగ్గర ఆఫర్ ఉందండి. డైమండ్ మేకింగ్ ఛార్జెస్ మీద 25% ఆఫ్ ఉందన్నమాట. సో ఈవెన్ గోల్డ్లో కూడా ఆఫర్ ఉంది. గోల్డ్లో వచ్చేసి పొల్కీలోను అండ్ నక్షి జ్యువెలరీ నో మేకింగ్ ఛార్జెస్.
సో మేకింగ్ ఛార్జెస్ అనేది 0. ప్రోడక్ట్ మీరు అలా స్టోన్ కాస్ట్ అండ్ గోల్డ్ రేట్ ప్రకారం పర్చేస్ చేసుకోవచ్చు. రమ్య గారు నెక్స్ట్ ఐటమ్. ఇది వచ్చేసి ఏంటంటే మన ఒకేషన్కి తగినట్టుగా యూజ్ చేసుకునే ప్రోడక్ట్. ఇది హారం లాగా వాడుకోవచ్చు, వడ్డానం లాగా వాడచ్చు, జడలాగా వాడుకోవచ్చు, అండ్ ఈవెన్ పెండెంట్ సింగిల్గా కూడా సింపుల్ పార్టీస్కి కానీ లేదు అనుకుంటే ఇంట్లో చిన్న చిన్న పూజలకి టెంపుల్స్కి వెళ్ళడానికి యూజ్ చేసుకునేటట్టు ఓన్లీ సింగిల్ పెండెంట్ కూడా ఇది డిటాచబుల్ ఆప్షన్ ఉంది. అండ్ ఒకేసారి ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ పీస్ని ఓన్లీ చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇద్దరు ఉన్నారనుకోండి 2 మెంబర్స్ కలిపి 2 పీసెస్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎలా అది? సో ఇక్కడ డిటాచబుల్ ఆప్షన్ ఉందండి, డిటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ గ్రీన్ వేసుకుంటే మనం బోర్ ఫీల్ అవుతాం కదా, సో ఈ కలర్ స్టోన్స్ కూడా అన్ని చేంజబుల్ ఉన్నాయి. ఓకే, అది మీరే చేంజ్ చేస్తారా? మీకు కలర్ స్టోన్స్ కూడా ఇస్తాం, కస్టమర్ పర్చేస్ చేసేటప్పుడు కలర్ స్టోన్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా డిటాచ్ చేసుకొని వేరే కలర్ రెడ్, యూజువల్గా అయితే రెడ్ బ్లూ ఇస్తాము. సో ఆ కలర్లో మీరు శారీకి తగినట్టుగా పేరప్ చేసుకోవచ్చు అనమాట. రమ్య గారు మరి దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మా ప్రేక్షకులకు ఒకసారి చూపించండి. చాలా ఈజీ అండి, ఇది యూజ్ చేసే విధానం కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది చాలా. నార్మల్గా హారం ఇలా డైరెక్ట్గా వచ్చేస్తుంది, అండ్ వడ్డానం కూడా చాలా ఫ్లెక్సిబుల్. కొన్నిటికి ఏంటంటే డిటాచబుల్ ఆప్షన్స్ మొత్తం స్క్రూస్ తీయాలి, బట్ దీనికి అవసరం లేదు, ఇట్లా నార్మల్గా మనం వడ్డానం లాగా చేస్తాం. ఓకే, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. వడ్డానం అంటే మనం మినిమం వచ్చేసి ఒక 15-16 క్యారెట్స్ పెడితే కానీ వడ్డానం రాదు, హెవీగా కనిపించడానికి. వడ్డానం ఏదో ఒకసారి ఒకేషన్కి యూజ్ చేస్తాం, రెగ్యులర్గా చేయలేం కాబట్టి ఇలాంటి మల్టీపర్పస్ తీసుకున్నారనుకోండి అన్ని ఒకేషన్స్కి తగినట్టుగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో రమ్య గారు నెక్స్ట్ ఐటమ్ మల్టీ లేయర్ హారం అండి. సో మల్టీ లేయర్ హారం చాలా రాణి హారం స్టైల్ అనమాట. అంటే ఓల్డ్ ట్రెడిషన్స్ నుంచి మనకి మల్టీ లేయర్ హారం అనేది ఉంది. ఆ మల్టీ లేయర్ హారంలో కూడా మనకి ఇది డిటాచబుల్ ఆప్షన్ ఉంది. ఇది కూడా డిటాచబుల్ ఆప్షన్ ఉందండి. సో ఫస్ట్ 2 పీసెస్ డిటాచ్ అవుతుంది, ఇది సింగిల్గా యూస్ చేసుకోవచ్చు. కింద ఏదైతే పెండెంట్ లుక్తో ఇచ్చారో హెవీగా, ఇది డిటాచ్ అవుతుంది, ఇది ఓన్లీ సింగిల్ పీస్గా వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2 పీస్ నెక్లెస్లా వస్తుంది. సో ఒకేసారి ఇది కూడా ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు, మదర్ అండ్ డాటర్ కానీ లేదు అనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. ఎలా అంటే ఈ సింగిల్ వాళ్ళు కుర్తా పైజామా వేసుకునేటప్పుడు ఈ సింగిల్ పీస్ వేసుకొని ఇది వైఫ్ నార్మల్ సింపుల్ నెక్లెస్ లాగా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ చైన్ కూడా ఇచ్చారు, చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది మనకి. ఇది ఇక్కడ స్క్రూ సిస్టమ్ వస్తుంది, ఆ స్క్రూ మనం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఎమ్రాల్డ్ స్టోన్ తోటి చాలా హెవీగా ఇచ్చారు. ఈవెన్ డైమండ్స్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే చిన్న చిన్న డైమండ్స్ కాకుండా పెద్ద సైజ్ ఆఫ్ డైమండ్స్ తోటి లుక్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. కంటెంపరీ లుక్ చాలా అంటే చాలా యూనిక్ ప్యాటర్న్ అనమాట ఇది. సో మీరు చూస్తే అర్థమవుతుంది, మీకు డిజైన్ కూడా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఈవెన్ వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి, హ్యాంగింగ్స్. సో హ్యాంగింగ్స్ కూడా ఒకసారి. సో సేమ్ పెండెంట్కి ఎలా అయితే మనకి ఎమరాల్డ్ కాంబినేషన్తో ఇచ్చారో అలాగే, అండ్ లాంగ్ షాన్లియర్ స్టైల్ వితౌట్ ఎనీ హారం కానీ ఏది వేసుకోకుండా ఓన్లీ లాంగ్ షాన్లియర్స్ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది. సో ఆ కాన్సెప్ట్ తోటి ఇది తయారు చేసాం అనమాట. దీనికి వడ్డానం మనం సెట్ చేసుకోవాలంటే? అవునండి, వడ్డానం కూడా ఉంది. వడ్డానంలో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. సో సేమ్ సెట్టింగ్లో డైమండ్ ఏదైతే 2 పీస్ డైమండ్ సెట్టింగ్ చేశారో, అండ్ ఒకటి ఏంటంటే యూజువల్గా సింగిల్ డైమండ్స్ తోటి చాలా కాస్ట్లీ అయిపోతుంది ప్రోడక్ట్ అనేది. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలని దీంట్లో 2 డైమండ్ సెట్టింగ్ చేసాము. ఎమరాల్డ్స్ అనేవి హైలైట్ అయ్యి కింద పర్ల్ డాంగ్లర్స్ ఇచ్చారు. సో పెట్టుకుంటే కూడా ఆ హెవీనెస్ బాగా తెలుస్తుంది. అవును, ఒక హారము ఈ వడ్డానము వేసుకున్న పెళ్లి కూతురుకి రిచ్నెస్ అనేది ఆటోమేటిక్ ఇందులో అర్థమైపోతుంది. అండ్ ఎవరి నడుముకి తగినట్టుగా వాళ్ళకి బెల్ట్ అనేది బ్యాక్ మేము పేరప్ చేస్తాం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ డైమండ్స్ తోని ఎంత చక్కగా ఉందో, అండ్ గ్రీన్ కలర్ పర్ల్స్ తోని అండ్ వైట్ పర్ల్స్ ఇక్కడ చాలా చక్కగా డిజైన్ చేశారు, ఎంత బాగుందో కదా. ఇందాక చూపించిన ఆ నెక్ సెట్కి ఈ వడ్డానం పెట్టుకుంటే ఆ రిచ్నెస్ వేరనమాట. రమ్య గారు నెక్ సెట్స్ చూపించేశారు, అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి మీ దగ్గర కలెక్షన్స్? బ్యాంగిల్స్ కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో ఏంటంటే బ్యాంగిల్స్ సైజ్ జనరల్గా అందరికీ సెట్ కావు. సో దీనికి డిటాచబుల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. దీనికి కూడా సో దీనికి మనం ఓపెన్ క్లిప్స్ వస్తాయి దీనికి, అండ్ సేఫ్టీ క్లిప్స్ వచ్చేసి 2 సేఫ్టీ క్లిప్స్, ఒకటి నార్మల్ క్లిప్లా వచ్చింది. సో ఇది అరౌండ్ మనకి 2.5 సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2.8 సైజ్ వాళ్ళ వరకు వస్తుంది, ఓపెన్ అవుతుంది కాబట్టి 2.8 సైజ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్యాంగిల్స్ని మీ సొంతం చేసేసుకోండి.
రామకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో లేటెస్ట్ కలెక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అండ్ మన ముందు ఇప్పుడు గోల్డ్ కలెక్షన్ ఉంది. మన రమ్య గారి మాటల్లోనే గోల్డ్ కలెక్షన్ గురించి తెలుసుకుందామా? రమ్య గారు, మరి ఇంకెందుకు ఆలస్యం, గోల్డ్ కలెక్షన్స్ గురించి చెప్పండి. తప్పకుండా అండి. గోల్డ్ చూసే ముందు మనం బీచ్ లో కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. Okay, done. సో నేను బీచ్ లో కూడా మీకు కలెక్షన్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి పొల్కి కాంబినేషన్ అండి. పొల్కి కాంబినేషన్ విత్ బీట్స్ అన్నమాట. సో మొత్తం మనకి రైస్ పర్ల్స్ ఇచ్చారు. అండ్ మొత్తం ఇక్కడ వచ్చేసి ఎమ్రాల్స్ వచ్చాయి. ఆ ఎమ్రాల్స్ కూడా పంకిన్ షేప్ ఎమ్రాల్స్ ఇవి. అండ్ పొల్కి పెండెంట్ స్టేట్మెంట్ పీసెస్. ఇది యూనిసెక్స్ ప్యాటర్న్స్. ఇది ఐదర్ జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు, అకార్డింగ్ టు దేర్ అవుట్ఫిట్. ఆ అవుట్ఫిట్కి ప్రకారంగా వేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇప్పుడు పొల్కిలో ఆఫర్ కూడా ఉంది. ఇందాక చెప్పినట్టు నో మేకింగ్ ఛార్జెస్. ఓకే. సో మేకింగ్ ఛార్జెస్ అనేది 0 ఉంది. ఓకే. సో ఈ పెండెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పికాక్ కాంబినేషన్ తోటి స్టేట్మెంట్ పీస్ అని చెప్పొచ్చు. సింగిల్ పెండెంట్ మీదే హైలైట్ అవుతుంది. ఓవరాల్గా పెండెంట్ లుక్ అనేది చాలా నీట్గా వచ్చి అండ్ లైట్ రష్యన్ ఎమరాల్డ్ బీట్స్ కాంబినేషన్ విత్ పర్ల్స్ వచ్చాయి. సో పర్ల్స్ కూడా బంచ్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చారు. 2 లైన్స్లో మనకి ఇక్కడ బంచ్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చారు. నార్మల్గా ఏంటంటే ఒక పర్ల్ ఇస్తారు, అలా ఇవ్వకుండా మొత్తం బంచ్ లాగా ఇచ్చారు. సో చూడటానికి పువ్వులు అల్లితే ఎలా అయితే కనిపిస్తాయో సేమ్ అలాంటి కాంబినేషన్. అది యాంటిక్ లుక్ వచ్చింది. వావ్ రమ్య గారు, చాలా బాగుంది చూడండి. యాంటిక్ లుక్ అన్నమాట. రైస్ పర్ల్స్ తోని ఈ ఎంబ్రాయిడ్ చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో, ఎంత క్యూట్గా ఉందో చూడండి. డైమండ్స్ కూడా అసలు చాలా చక్కగా ఉంది డిజైన్ అంతా. అండ్ దీని మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ పోల్కి డిజైన్లో అసలు 0% మేకింగ్ ఛార్జెస్ అన్నమాట. సో రమ్య గారు, నెక్స్ట్ ఐటమ్. సో 1 మోర్ పీస్ అండి. పొల్కి కాంబినేషన్ తోటి ఎమ్రాల్స్ హైలైట్ చేసి ఈ మొత్తం బీడ్స్ అంతా మనకి రష్యన్ ఎమ్రాల్ బీడ్స్ అనమాట. సో పెండెంట్స్ అనేవి బాగా హైలైట్ అయ్యి ఇందులో ఎమ్రాల్స్ లుక్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఫ్లవరీ ప్యాటర్న్ వచ్చింది, స్టెప్ వైజ్ వచ్చింది, రాణి హార్ స్టైల్. మల్టీగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీడ్స్తో వచ్చింది, తర్వాత చైన్స్ కానీ ఏదైనా కూడా అలైన్మెంట్ చేసుకోవచ్చు. సో పెండెంట్స్ అనేవి సైడ్ పెండెంట్స్ ఇచ్చి మిడిల్లో పెండెంట్ ఇచ్చారు. స్టెప్ వైజ్ వచ్చింది, మొత్తం గ్రేడింగ్లో స్టెప్ వైజ్ వచ్చి పొల్కీస్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. దీంట్లో లుక్ కూడా చాలా అంటే చాలా యూనిక్ పీస్, స్టేట్మెంట్ పీసెస్. ఒక సింగిల్ పీస్ క్రాప్ టాప్ కానీ గౌన్ కానీ అలాంటి వాటికి వేసుకుంటే మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. అందరి ఫోకస్ మొత్తం ఆ ప్రోడక్ట్ మీద వచ్చేస్తుంది, అంత రిచ్నెస్ వచ్చేస్తుంది. గ్రీన్ కలర్ ఈ పర్ల్స్ తోని చాలా డిజైన్స్ వస్తున్నాయి ఈ మధ్య. ఎంత బాగుందో చూడండి. మొత్తం గ్రీన్ కలర్ లో ఈ ఎంబ్రాయిడ్స్ తో చూడండి, చాలా క్యూట్ గా ఉంది. అండ్ ఇది కూడా 0% మేకింగ్ చార్జెస్. ఓకే రమ్య గారు, మరి గోల్డ్ కలెక్షన్ లో ఏం చూపించబోతున్నారు? కాసుల పేరు కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ వచ్చేసి కాసుల పేరు, బట్ ఇది వచ్చేసి మనకి రామ్ పరివార్ ఉంది. సో రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కలిపి ఒక ఫ్రేమ్ లో వచ్చింది అనమాట. అండ్ కింద మనకి లక్ష్మీదేవి మోటివ్తో ఇచ్చారు. కుందన్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ అంతా కుందన్ ప్యాటర్న్ వచ్చిందండి. పైన ఎంబ్రాయిడ్, మధ్యలో పొల్కి, కింద రూబీ కాంబినేషన్. అది లీఫ్ షేప్ లో ఇచ్చారు. అండ్ లైట్ వెయిట్ కలెక్షన్. మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కి, మ్యారేజెస్ కి వేసుకోవడానికి బాగుంటుంది. దానికి మ్యాచ్ అయ్యేటట్టు నేను చోకర్ తీసుకున్నాను. చోకర్ వచ్చేసి మనకి యాంటిక్ లుక్ వచ్చింది. యాంటిక్లో కూడా సెమీ యాంటిక్ కాకుండా కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. యాంటిక్ డార్క్ యాంటిక్లో లక్ష్మీదేవి కాంబినేషన్, మొత్తం ఎమ్రాల్స్ వచ్చాయి చూడండి. కింద కూడా డాంగ్లర్స్ మొత్తం ఎమ్రాల్స్ వచ్చాయి. అండ్ చాంద్బాలి ప్యాటర్న్ వచ్చింది. ప్యాటర్న్ అంతా చాంద్బాలి తోటి. లక్ష్మీదేవి కూడా ఎంబోజ్ అవుతుంది, ఫ్లాట్గా కాకుండా ఎంబోజింగ్ ఇచ్చారు. తక్కువ బడ్జెట్లో హెవీగా కనిపించాలి అంటే ఇలా 2 పేరప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కాసుల పేరు అంటేనే ఆ తరాల నుంచే అందరూ ఇప్పుడు కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది కాసుల పేరు వేసుకోవటం. సో మొత్తం ఈ ఎడ్జ్లో అన్నమాట కాసుల పేరుతో. మిడిల్లో మీరు దగ్గరగా చూస్తే శ్రీరాముడు, సీత, లక్ష్మణుడితో కొటేషన్ వేశారు. అండ్ ఈ లీవ్స్ మధ్యలో కుందన్స్తో డిజైన్ చేశారు చూడండి, ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మతో డిజైన్ చేశారు చూడండి. సో దీనికి మ్యాచ్ అయ్యేటట్టు వడ్డానం ఉందండి. ఓకే. సో వడ్డానం కూడా చూడండి ఒకసారి, సేమ్ లక్ష్మీదేవి కాన్సెప్ట్ తోటి. సో అమ్మవారు కూడా చాలా డీటెయిలింగ్ గా పర్ఫెక్ట్ గా కూర్చున్నట్టు ఎంబోజ్ అయ్యి వచ్చింది. 3D వర్క్ కాంబినేషన్ తోటి విత్ ఎమ్రాల్స్ అనేవి మనకి గోల్డ్ లో అయినా డైమండ్ లో అయినా ఆ రిచ్నెస్ తెలిసిపోతూ ఉంటుంది. షేప్ కూడా కొంచెం డిఫరెంట్ షేప్ వచ్చింది. పైకి వచ్చేటప్పటికి మనకి పిరమిడ్ స్టైల్లో ఇచ్చి కిందకి మళ్ళీ నార్మల్ గా స్లాంట్ గా వచ్చేసింది. ఎంత అందంగా ఉంది కదా. నా పైన నెక్ సెట్కి చాలా చక్కగా క్యూట్గా సెట్ అయింది కదా. అండ్ మిడిల్లో లక్ష్మీదేవి ఫ్లవర్లో లక్ష్మీదేవి ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఈస్ అలాగే డిజైన్ కూడా చేశారు. అండ్ పక్కన కూడా చిన్న చిన్న గాడ్స్ పక్కనే ఉన్నారు. అండ్ చిన్న ఎంబ్రాయిడ్స్తోని ఈ చిన్న చిన్న పర్ల్స్తోని చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీయా? బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్.
రమ్య గారు మామూలుగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు శ్రీకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ బంజారాయిల్స్కి వచ్చేస్తారు 10కి. బట్ అవుట్ ఆఫ్ కంట్రీస్ అండ్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు శ్రీకృష్ణ జ్యువెలర్స్లో పర్చేస్ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మన దగ్గర 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి అదర్ స్టేట్లో అంటే వైజాగ్లో ఒక షోరూమ్ అవైలబుల్ ఉంది, అండ్ యూఎస్లో కూడా ఒకటి షోరూమ్ అయితే ఉందండి. డెల్లాస్లో మన షోరూమ్ అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇండియా రాబోతున్నారు కస్టమర్, వచ్చి పర్చేస్ చేసే టైం లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. వీడియో కాల్ సో నైట్ షిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది. స్టాఫ్ మనకి వీడియో కాల్లో కూడా ప్రోడక్ట్స్ చూపిస్తారు, అండ్ నార్మల్గా డే టైంలో కూడా వీడియో కాల్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని ప్రోడక్ట్ సైడ్ పెట్టి కూడా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ఇక్కడ చూసి యూఎస్లో అక్కడ పర్చేస్ చేయాలి అనుకుంటే కూడా అక్కడ కూడా మనం ప్రోడక్ట్ పంపిస్తాం, అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో డెల్లాస్లో ఉంది మన షోరూమ్ అయితే. అక్కడ కూడా మంచి అక్షయ తృతీయ ఆఫర్ కూడా నడుస్తుంది. సో ఇక్కడ మిస్ అవుతున్నాము అనుకునే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు, అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాము అనుకునే వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపించబోతుంది? సో బీట్స్లో అండి స్టేట్ పెన్ పీస్, పెండెంట్ హైలైట్ అవుతుంది, అండ్ చాలా యూనిక్ కలెక్షన్ ఇదైతే. ఓకే. అండ్ పెండెంట్తోనే మనకి రిచ్నెస్, రాయల్నెస్ అనేది మొత్తం పెండెంట్లోనే తెలిసిపోతుంది. ఆ వర్క్మెన్షిప్ కూడా ఇందులోనే అర్థమైపోతుంది. ఇది వచ్చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి కాంబినేషన్ తోటి అండ్ గరుడ వాహనం. సో గరుడ వాహనము ఎంత క్లియర్ డీటెయిలింగ్ ఉందంటే అంత క్లియర్ డీటెయిలింగ్. కింద కూడా మొత్తం అందరూ దేవుళ్ళు ఉన్నారు, 33 కోట్ల మంది ఎలా అయితే అంటారో సో అలా ఆ ప్యాటర్న్లో అలా చేశారు. అండ్ చాన్బాలి ప్యాటర్న్ వచ్చిందండి. నా అరిచేయి మొత్తం సరిపోతుంది, అంత హెవీగా ఉంది. పెండెంట్ కూడా మొత్తం గ్రీన్ ఎమ్రాల్స్ తోటి చుట్టారు. ఇది పైకి వచ్చేటప్పటికి మనకి ఎమ్రాల్స్ విత్ రైస్ పర్ల్స్, అవి గోల్డెన్ పర్ల్స్. మిడిల్లో బీట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎలాబరేట్ చేయడానికి సైడ్ పెండెంట్స్ లాగా కూడా ఇచ్చారు. బీట్స్ పైన కూడా పెండెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి బాల్స్ ఓవరాల్గా అన్నీ చుట్టడానికి బాల్స్ కాంబినేషన్తో చేశారు. అండ్ పెండెంట్ చూడండి, మీరు ఒకసారి చేత్తో పట్టుకుంటే ఆ వెయిట్ కూడా తెలుస్తుంది ఎంత హెవీగా ఉంది. ఓకే. అసలు దేవుళ్ళందరూ ఈ ఫ్రేమ్లోనే కనిపిస్తున్నారు. గరుడ వాహనంలో పైన లక్ష్మీదేవి అండ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కింద అందరూ దేవుళ్ళు అనమాట. నారాయణుడు, మహేశ్వరుడు, ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వినాయకుడు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అండ్ మిడిల్ లో ఈ లైన్ వచ్చేసి కుందన్స్ తో డిజైన్ చేశారు. చాలా చక్కగా రాయల్ లుక్ ఉందండి, అసలు మామూలుగా లేదు. ఇక్కడ కూడా ఇద్దరు దేవుళ్ళు స్వాగతిస్తున్నట్టు ఉంది చూడండి. ఇది మ్యారేజెస్కి, పెళ్లి కూతురు కానీ ఎవరైనా వేసుకోవచ్చు. ఏ శారీకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. రమ్య గారు, దేవుళ్ళ బొమ్మలతో ఈ గోల్డ్ కలెక్షన్స్ ఏంటి? మన దగ్గర ఐడిల్స్ కూడా దొరుకుతాయండి. ఈవెన్ జ్యువెలరీ ఒకటే కాకుండా ఐడిల్స్ కూడా మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. లైట్ వెయిట్ లో అన్నమాట. చూడటానికి హెవీగా కనిపిస్తుంది, బట్ లైట్ వెయిట్. చూడ్డానికి మటుకు చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇవి నార్మల్గా మీరు దేవుడి దగ్గర పెట్టుకొని అభిషేకాలకి వాటికి కూడా వాడుకోవచ్చు. రోజ్ గోల్డ్ కాంబినేషన్ మామూలుగా ఏంటంటే అన్ని యాంటిక్ లుక్తో ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ కాంబినేషన్తో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మనకి చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది అందులో. సో అమ్మవారు వేసుకున్న హారం కానీ, ఆ కింద ఏదైతే పద్మాసనం ఉంది చూడండి, ఆ పద్మాసనం కూడా చాలా క్లియర్గా, బ్యాక్ సైడ్ కూడా అమ్మవారి జుట్టు కూడా చాలా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆ వెనకాల ఏదైతే చక్రం ఉంది, అండ్ పువ్వులు కానీ, ఆ కమలాలు ఏవైతే పట్టుకునే విధానము, అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి లక్ష్మీదేవి కాబట్టి ఆ బంగారం పట్టుకునే విధానం కూడా అంతా చాలా డీటెయిలింగ్. ఈవెన్ అందులో వినాయకుడిలో కూడా చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో. సో ఇవి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి. మామూలుగా గిఫ్ట్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇలా సిల్వర్లో జనరల్గా ఇస్తుంటారు, కొంచెం ఇంకా దగ్గర వాళ్ళకి గోల్డ్లో కూడా ఇస్తారు కదా. సో అలా రోజ్ గోల్డ్ కాంబినేషన్ అంటే నార్మల్ గోల్డ్ తోటే మనకి రోజ్ గోల్డ్ వచ్చేటట్టు టచ్ ఇస్తారు అనమాట. అందులో పాలిష్ ఏదైతే ఉంటుందో అలా రోజ్ గోల్డ్ పాలిష్లు. సో ఒకటి మనకి ఇలా లక్ష్మీదేవి, వినాయకుడు, ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా అండి. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు అంటారు. సో ఆయనది కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. సో అందుకే వెంకటేశ్వర స్వామి కూడా చేయించాము. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు, అయ్యవారు. కొటేషన్ వేర్లా ఉంది కదా, అది గోల్డ్ కొటేషన్. అది మనకి గోల్డ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి యాంటిక్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. సో వెంకటేశ్వర స్వామి మామూలుగా రూపం కూడా మనకి నలుపు ఉంటుంది కదా, సో అందులో క్లియర్ గా ఉండడానికి కోసం మనం ఇలా యాంటిక్ లుక్ లో చేయించాము. సో చూసారు కదా, శ్రీకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్ లో చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా చక్కటి కలెక్షన్స్ ఉన్నాయి, బోలెడ్ అని కలెక్షన్స్ ఉన్నాయి.
అండ్ చక్కటి గిఫ్ట్ పర్చేస్గా కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు అక్షయ తృతీయ సందర్భంగా బోల్డ్ అని ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ ది గ్రాండెస్ట్ అక్షయ తృతీయ ఎగ్జిబిషన్ టిల్ 20th వరకు ఉందన్నమాట. సో మీరు కూడా లేట్ చేయకుండా శ్రీకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్కి వచ్చేసి మీ సొంతం చేసుకోండి ఈ లేటెస్ట్ కలెక్షన్స్. రమ్య గారు, వడ్డానంలో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నట్టున్నాయి. ఉన్నాయండి. ఇందాక నేను చూపించాను, జస్ట్ అది మనకి 100 grams లో ఉంది. సో దానికంటే ఇంకొక 30 grams ఎక్కువ అంతే. ఇది వచ్చేసి మనకి 130 grams లో ఉందండి. ఎంత పెడుతుంది చూసారా. ఇది వచ్చేసి సీతారాములు మొత్తం ఫ్యామిలీ అంతా ఉందండి. పట్టాభిషేకం అనమాట ఇది. సో పట్టాభిషేకం కాన్సెప్ట్ తోటి సైడ్ కి మనకి ఫ్లవర్స్ ఇచ్చారు, విత్ ఎమరాల్డ్ కాంబినేషన్స్ ఇచ్చారు. అండ్ ఫ్లవర్స్ కూడా సైడ్ కి చాలా యూనిక్ గా డిఫరెంట్ స్టైల్లో వచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకి ఎమరాల్డ్స్ విత్ పర్ల్ కాంబినేషన్ అండి. రాములు వారు పట్టాభిషేకంలో ఏదైతే హనుమంతుడితో సహా ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ తోటి చేసిన వడ్డానం. అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది వడ్డానము. దీనికి బ్యాక్ సైడ్ మనకి చైన్ కానీ లేదు అనుకుంటే బెల్ట్ కూడా తగినట్టుగా, అంటే ఎవరి నడుంకి తగినట్టుగా వాళ్ళకి సెట్ చేస్తాం, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి రమ్య గారు? 3D ఎంబోస్ వర్క్లో నేను హారం చూపిస్తానండి. రాధాకృష్ణుల కాన్సెప్ట్ హారం అనమాట. మామూలుగా ప్రేమకి చిహ్నం రాధాకృష్ణులు అంటారు కదా. సో ఇది ఎవరైతే ఈ అక్షయ తృతీయకి వాళ్ళ వైఫ్కి ప్రజెంట్ చేస్తారో వాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు, రాధాకృష్ణులు వాళ్ళకున్నంత అటాచ్మెంట్ ఉన్నట్టే అనుకోవచ్చు. అంత బాగుంది అసలు ఈ రాధాకృష్ణుల కాన్సెప్ట్. చెట్టు కింద వాళ్ళిద్దరు కూర్చొని ఆయన ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆవిడ మైమర్చిపోయి కూర్చున్న కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రాధాకృష్ణులు డీటెయిలింగ్ ఉంది. అండ్ కింద ఒక పెండెంట్ డిటాచబుల్ ఆప్షన్తో ఇచ్చారు ఇది. అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఎలిఫెంట్స్ వచ్చి పైకి వచ్చేటప్పటికి మనకి పికాక్ కాంబినేషన్ చేశారండి. అండ్ నార్మల్గా అయితే రూబీ కలర్స్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇందులో మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ అదేంటంటే స్టోన్ నార్మల్గా హైలైట్ అవ్వడానికి, ఎక్కువ హైలైట్ అయితే ఆ పిక్చర్ డీటెయిలింగ్ అనేది తెలియకుండా ఉండడానికి కలర్ స్టోన్స్ సింపుల్గా హైలైట్ చేశారు. సైడ్కి వచ్చేసి మనకి వైట్ స్టోన్స్తో ఇచ్చారు. మొత్తం మిగతావన్నీ పికాక్ కాంబినేషన్. ఆ పికాక్ మీద కూడా గుట్టపూసలు స్టైల్లో పర్ల్స్ ఎంతైతే ఉండాలో అంతవరకే ఉండి మిగతా డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా తెలిసేటట్టు. అండ్ ఇది వచ్చేసి 3D ఎంబోజింగ్ వర్క్, తక్కువ వెయిట్ తోటి ఎక్కువ లుక్ రావడానికి కోసం చేసినాం. మొత్తం అంతా మనకి ఇది మెష్ వర్కే వస్తుంది. లోపల కూడా అంతా మొత్తం మెష్ వర్కే ఉందన్నమాట. పెండెంట్ అనేది చాలా హైలైట్ అవుతుంది. రాధాకృష్ణులు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది చాలా చక్కగా సూట్ అవుతుంది. రమ్య గారు, ఇన్ని కలెక్షన్స్ చూసాను, బట్ నా మనసు మొత్తం అటే లాగేస్తుంది. ఇంతకీ అదేంటి? అక్షయ తృతీయ కదా, సో మీకు అందుకే లక్ష్మీదేవి లాగుతున్నట్టుంది. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ గుడి ఎలా అయితే గోపురం ఉంటుందో అలాంటి కాన్సెప్ట్తో చేసిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం గోపురం ఇచ్చారు. అండ్ లక్ష్మీ అమ్మవారు వచ్చేసి లోపల పద్మాసనం వేసుకొని కూర్చున్నట్టు, అది కూడా మనకి లోటస్ కాన్సెప్ట్ తోటి. అండ్ కింద మనకి పెండెంట్ హైలైట్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫిలిగ్రీ వర్క్ తోటి తక్కువ వెయిట్తో చేసింది. మామూలుగా ఇలాంటి కాన్సెప్ట్ తోటి మినిమం మీకు 300-400 grams పెడితే కానీ రాదు. బట్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ 200 grams-లోనే చేయించాము. ఓకే. సో ఇలాంటి కాన్సెప్ట్లో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు 3 నుంచి 4 months పడుతుంది. ఆ డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా తీసుకురావడానికి కోసమే టైం పడుతుంది. అండ్ డిజైన్స్ అనేది మన ఓన్గా డిజైనర్స్ అన్ని కూర్చొని డిజైన్ చేసిన పీసెస్ అనమాట ఇవి. సో ఒక్కొక్క పీస్ ఇండివిజువల్గా వర్కర్ చేయడానికి అండ్ అది అలైన్మెంట్ చేయడానికి 3 to 4 months. ఒకరు చేయరు, ఈ ప్యాటర్న్ని ఒకరు చేయరు అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 12 members వర్కర్స్ సింగిల్ పీసెస్ తయారు చేస్తారు. సో ఇక్కడ ఫిలిగ్రీ వర్క్ ఏదైతే ఉందో ఎమరాల్డ్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ పించం ఎలా అయితే విచ్చుకుని ఉంటుందో అంత క్లియర్ డీటెయిలింగ్ ఉంది. అండ్ పైన కూడా మనకి పికాక్స్ అంతే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా పికాక్స్ వచ్చి ఎంప్టీనెస్ ఉండకూడదని దానిపైన మనకి పర్ల్స్ తోటి కాన్సెప్ట్ చేశారు. అండ్ అమ్మవారు కూడా చాలా క్లియర్ డీటెయిలింగ్ ఉంది. అమ్మవారు పెట్టుకున్న బొట్టుతో సహా కనిపిస్తుంది, అంత క్లియర్ డీటెయిలింగ్. మొత్తం 3D ఎంబోస్ వర్క్ అండి. ఓకే. ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్కువ లైట్ వెయిట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది బాగా హ్యూజ్గా పెరుగుతుంది. బట్ ఎంత పెరిగినా కూడా ఇలాంటి స్టేట్మెంట్ పీసెస్ వేసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. సో అందుకోసమనే మేము ఇవి స్పెషల్గా తయారు చేయించిన పీసెస్ ఈ అక్షయ తృతీయ సందర్భంగా స్పెషల్గా చేయించాము మెయిన్.
క్యూట్గా ఉంది. ఇది ఎవరైనా కస్టమర్ దీనిని డిజైన్ చేయించుకున్నారా? యాక్చువల్గా మన యుఎస్ లో ఉంటారండి కస్టమర్. ఓకే. సో తను ఒక టెంపుల్లో ఎక్కడో చూసారంట, చూసి నాకు ఇలాంటి కాన్సెప్ట్ తో కావాలి అని స్పెషల్ గా మాట్లాడితే డిజైనర్ తోటి మేము వీడియో కాల్ చేయించి కూర్చోపెట్టి నార్మల్ ఫ్రేమ్ చేసి ఇచ్చాం ఇమేజ్. తర్వాత తను డీటెయిలింగ్ గా చేసిమంటే చేసి పంపించాము. సో తనకి నచ్చి ఆర్డర్ చేయించుకున్నారు. ఓకే. ఎన్ని రోజులు పట్టింది దీన్ని డిజైన్ చేయడానికి? ఇది చేయడానికి మాకు అరౌండ్ 3.5 months పట్టింది. ఓకే. ఇది 200 గ్రామ్సే కదా? జస్ట్ 200. ఇది జస్ట్ 200 గ్రామ్సే, బట్ దీన్ని చూస్తే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో మంచి కలెక్షన్స్ అయితే చూసారు కదా. అండ్ ది గ్రాండెస్ట్ అక్షయ తృతీయ ఎగ్జిబిషన్ April 20th వరకు ఉంది. సో మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా శ్రీకృష్ణ జ్యువెలర్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోకి విజిట్ చేసి ఈ మంచి న్యూ మోడల్ కలెక్షన్స్, చాలా చక్కగా అందంగా ఉన్న కలెక్షన్స్ అన్నీ మీ సొంతం చేసుకోండి. రమ్య గారు, ఇన్ని మంచి ఆఫర్స్ చెప్పారు, మంచి మంచి కలెక్షన్స్ చూపించారు. అండ్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మన సేవింగ్ ప్లాన్ పేరు వచ్చేసి సువర్ణోదయ అనమాట. సో దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే, మామూలుగా బయట వచ్చేసి ఏదో 1 or 2 ఆఫర్స్ ఇస్తారు. మన దగ్గర వచ్చేసి 3 ఆఫర్స్ ఉన్నాయి. బోనస్ ఆఫర్ ఒకటి ఉంది, అండ్ నో మేకింగ్ నో వేస్టేజ్. మీరు ఎంతైతే సేవ్ చేస్తారో అంత అమౌంట్ వర్త్ బోనస్ ఇస్తున్నాము. ప్లస్ మీరు పర్చేస్ చేసే ప్రోడక్ట్ మీద నో మేకింగ్ నో వేస్టేజ్ కూడా ఉంది. సో ఈ అక్షయ తృతీయ సందర్భంగా మీరు ఇన్ కేస్ సేవింగ్ ప్లాన్ స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయకి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ అమౌంట్ సేవ్ అయ్యి ఉంటుంది. సో మీరు ఇంట్లో ఏదైనా సేవ్ చేసుకునే అమౌంట్ ఏదైనా ఉంటే అది ఇది కలిపి నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయకి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రమ్య గారు. సో చూసారు కదా, బోలెడని ఆఫర్స్, మంచి మంచి కలెక్షన్స్ మీరు చూసారు కదా. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణ జ్యువెలర్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10కి విజిట్ చేసి ఈ బోలెడని కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోండి. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యాలో మళ్ళీ కలుద్దాం. మరొకసారి వనిత టీవీ ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.